హలో వ్యూవర్స్, నేను రోహాన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. 35 సంవత్సరాలుగా నడుస్తున్న అండర్వేర్ కేసు అయితే ఆ మిస్టరీ వీడింది. 35 సంవత్సరాల నుంచి ఎందుకు అదొక కొలిక్కిలోకి రాలేదు, ఇప్పుడు ఇలా వీడింది, ఆ మిస్టరీ ఏంటి, ఆ పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు. ఇంకెందుకు ఆలస్యం, సార్తో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి రోహన్ గారు. అసలు అండర్వేర్ కేసు మిస్టరీ ఏంటంటే, అసలు ఏం జరిగింది? 35 సంవత్సరాలుగా ఎందుకు అది ఒక కొలిగ్లోకి రాకపోయింది? ఇప్పుడు రీసెంట్గా వచ్చింది, అందులో పెద్ద పెద్ద తలకాయలు ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది అని తెలుస్తుంది. అసలు ఆ కేసు ఏంటండి? చట్టం ఏ ఒక్కరికి చుట్టం కాదు రోహన్ గారు. తీర్పు రావడం కాస్త లేట్ అవుతుందేమో కానీ చట్టం దృష్టి నుంచి ఎవరు కూడా తప్పించుకోవడానికి అవకాశం లేదు అని చెప్పడం అన్నది ఈ యొక్క కేసులో ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఒక సినిమా స్టోరీకి కావాల్సినటువంటి పకడ్బందీ స్క్రీన్ ప్లే ఉన్నటువంటి స్టోరీ ఈ అండర్వేర్ కేసు మిస్టరీ. నేను కాస్త అవుట్లైన్స్ చెప్పే ప్రయత్నం చేస్తాను, మరి డెప్త్ కాకుండా, ఎందుకంటే సమయం కూడా ఎక్కువగా లేదు కాబట్టి. ఓకే. 1990 ఆ ప్రాంతంలో ఆస్ట్రేలియా నుంచి ఈ సాల్వెటార్ అన్నటువంటి ఒక వ్యక్తి డ్రగ్స్ని భారతదేశంలోకి ఆయన చేస్తూ ఒక డ్రగ్స్ పెళ్ళర్గా ఉంటూ భారతదేశంలోకి వెళ్తుండేవారు. ఇతను తిరువనంతపురం ఎయిర్పోర్ట్లో డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ ఆ డ్రగ్స్ స్మగ్లింగ్ తోటి ఒక 61 గ్రాములు 61.5 గ్రామ్స్ తన అండర్వేర్లో డ్రగ్స్ని అతను చేస్తున్నట్టుగా పోలీసులకి రెడ్ హ్యాండెడ్గా దొరకడం జరిగింది ఈ కేసుకు సంబంధించి. ఇమీడియట్గా అతన్ని తిరువనంతపురం కోర్టులో ప్రవేశపెట్టి దాని మీద వాదోపవాదాలు జరుగుతున్నాయి. ఇక్కడ వరకు కథ బాగానే ఉంది. ఇక్కడే కథ ట్విస్ట్ జరిగింది. యాంటోనీ రాజ్ అని ఒక ప్రముఖ లాయర్, అప్పట్లో 1991 మార్చి అరౌండ్ ఆ టైంలో ఇది కేసు విచారణ దాకా వచ్చింది, ఆర్గ్యుమెంట్స్కి వచ్చాయి. యాంటోనీ రాజు గారు ఈ కేసుని తీసుకుని ప్రెస్టీజియస్గా దీని మీద అతను ఆర్గ్యుమెంట్స్ చేయడం కూడా జరిగింది. అయితే ఏదైతే కోర్టులో ప్రొడ్యూస్ చేసినటువంటి అండర్వేర్లో తను ఏదైతే డ్రగ్స్ని పెట్టుకొని ఆ డ్రగ్స్ని ఎలా అయితే చేస్తున్నాడో అండర్వేర్ అతనిది కాదు అని చెప్పి యాంటోనీ రాజు గారు మాట్లాడడం జరిగింది. నిజమే అని చెప్పి అండర్వేర్ని తెప్పించి ఈ సాల్విటార్తో కూడా ఆ అండర్వేర్ని వేపించి చూస్తే అతని సైజుకి సరిపోకుండా చాలా షార్ట్గా ఉంది. సో అప్పుడు యాంటోనీ రాజు గారు ఏం చేశారంటే, ఇతనిది కాదు, ఎవరో ఉన్నటువంటి వ్యక్తిని నా క్లయింట్ పేరు మీదుగా ఇతనికి పెట్టి ఇతన్ని ఈ డ్రగ్స్ కేసులో ఇరికించడం జరిగింది, ఇతను చాలా క్లీన్ చిట్ అని చెప్పి అతని గురించి వాదించడం జరిగింది ఈ యాంటోనీ రాజు గారు. దాని మీద జడ్జి గారు కూడా విన్న తర్వాత అతని క్లీన్ చిట్ ఇచ్చేసి అతను వెళ్ళిపోయారు. ఇక్కడతో కథ సుఖాంతం అయిపోయింది అనుకున్నారు. తర్వాత ఈ సదరు సాల్విటార్ ఏం చేశాడంటే, ఇతను ఆస్ట్రేలియా వాసి. ఆస్ట్రేలియాలో ఏదో ఒక మర్డర్ కేసులో ఇతని మీద ప్రాబ్లం వచ్చి అతను అక్కడ ఆస్ట్రేలియాలో సిడ్నీ కోర్టు ఇతని మీద శిక్షించి అతను జైల్లో ఉండడం జరిగింది. అక్కడ జైల్లో తన తోటి ఖైదీతో ఆయన మాట్లాడుతూ, నేను 90s జరిగినటువంటి ఒక ఇష్యూ అనేది ఇండియన్ చట్టాలని, ఇండియన్ యొక్క అడ్వకేట్స్ని ఎలా కొనేశాను, యాక్చువల్గా నేను డ్రగ్స్ చేస్తూ ఉన్నాను కానీ ఆ చట్టాలు కానీ ఆ ఇండియా కానీ చాలా దుర్బలమైన దేశం, అది ఈజీగా డబ్బుతో ఎవరినైనా కొనేయచ్చు అని చెప్పి కొంత పిచ్చి మాటలు మాట్లాడడం జరిగింది ఈ సదరు సాల్విటార్. ఏం చెప్పాడు, నేను ఆ మొత్తాన్ని కూడా అక్కడ ఉన్న అడ్వకేట్స్ నేను కొనేశాను, అదేవిధంగా మొత్తం చట్టాన్ని కూడా నాకు అనుకూలంగా నేను మార్చుకున్నాను అని చెప్పి చాలా వెకిలిగా మాట్లాడడం జరిగింది. ఈ న్యూస్ ఆ తోటి ఖైదీ ద్వారా విన్నటువంటి ఆ న్యూస్ అక్కడ కాస్త ఇంటర్పోల్ దాకా వెళ్ళింది. ఇంటర్పోల్ నుంచి ఆ న్యూస్ మన భారతీయ ఉన్నటువంటి మన గూఢచార వ్యవస్థ కూడా రావడం జరిగింది. ఈ కేసుని మరలా క్లోజ్ చేసేసినటువంటి కేసు, ఇలా జరిగింది కదా ఇతను ఏం జరిగింది అని చెప్పి మరలా కేసుని రీఓపెన్ చేశారు మన ఇండియన్ ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్. పోలీసులని చాలా తప్పుదో పట్టించారు, అంటే పోలీసులని ఛాలెంజ్ చేశారు, పోలీసులు చాలా రాంగ్గా చేశారు, పోలీసులు తప్పుదో పట్టించారని చెప్పి ఈ కేసు మీద 91లో వచ్చిన మార్చి వచ్చిన తీర్పు మీద పోలీసులే ఫ్రాడ్ కేసు పెట్టారు అసలు మా వాడనే ఉద్దేశం చెప్పి యాంటోనీ రాజు గారు మాట్లాడారు. ఓకే, ఇక్కడ వరకు ఒక పార్ట్. ఇక పార్ట్ 3 ఏం జరిగిందంటే, ఈ సదరు యాంటోనీ రాజు గారు, అంటే ఈ కేసుకు వాదించినటువంటి యాంటోనీ రాజు గారు 91లో ఎవరైతే వాదించారో అతను కేరళలో ఉన్నటువంటి ఒక ప్రముఖ ఒక ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు రాజకీయ దీంతో. అతను సినిమాలో చూపించినట్టుగా అంచెలంచెలుగా ఒక అద్భుతమైన స్టేజ్కి వెళ్ళాడు, చివరికి ఆ పొలిటికల్ దీనిలో ఒక మంత్రి పదవిని అనుభవించాడు. ఈ రోజు ప్రజెంట్ పరిస్థితి ఏంటంటే అతను ఒక మంచి అద్భుతమైన స్టేజ్లో ఉన్నాడు, ఒక సొసైటీలో ఒక పేరుందినట్టు ఒక ప్రముఖమైన వ్యక్తిగా చాలా మనీ అవుతున్నాడు, అడ్వకేట్ అవుతున్నాడు, పక్కన పడేశాడు. అయితే ఈ గూఢచార వ్యవస్థలో మన పోలీసు నిఘా వర్గాలు ఏం చేశాయంటే ఈ కేసును మళ్ళీ రీఓపెన్ చేసి యాంటోనీ రాజు గారు తప్పు పెట్టారని చెప్పి మళ్ళీ రీఎంక్వైరీ చేశారు. రీఎంక్వైరీ చేసినప్పుడు ఏదైతే ఎవిడెన్స్ అక్కడ కోర్టులో ప్రొడ్యూస్ చేసేటప్పుడు ఆ కోర్టులో ఉన్న క్లర్క్ తోటి సదరు యాంటోనీ రాజు గారు కాస్త కుమ్మక్కైపోయి ఒరిజినల్గా ఉన్నటువంటి అండర్వేర్ ఏదైతే ఉందో అండర్వేర్ తాలూకా ఆ దారాలు, ఆ స్టిచెస్ అన్ని కూడా రిమూవ్ చేసి అసలు ఇది కాదని చెప్పి దాన్ని షార్ట్ ఫామ్ చేసేసి కోర్టులోని తప్పుదో పట్టిద్దామని చెప్పి అక్కడ క్లర్క్, ఆ 2-3 వ్యక్తులు, వారితో పాటు యాంటోనీ రాజు అడ్వకేట్ యాంటోనీ రాజు గారు అందరూ కుమ్మక్కైపోయి పోలీసులే తప్పు, పోలీసులు చేయలేదని చెప్పి ఈ కేసుని క్లోజ్ చేసే ప్రయత్నం చేశారు అప్పుడు. సో ఇప్పుడు పోలీసులు ఏం చేశారు, ఆ వ్యక్తిని మరలా పట్టుకొని
ఆ వ్యక్తిని కాస్త పోలీసు ఇంటరాగేషన్ పిలిచి ఏం జరిగింది పిలిచి ఇంకా పోలీస్ తరహాలో కాస్త ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే అతను మొత్తం చెప్పుకుంటూ వచ్చాడు. ఈ ఒరిజినల్ అండర్వేర్ ఎక్కడుంది అంటే ఆ ఒరిజినల్ అండర్వేర్ ఇదే అండర్వేర్ని వాళ్ళు కాస్త దాన్ని మళ్ళీ ఫ్యాబ్రికేషన్ చేసి నీటి అందంగా మార్చి ఇట్లా చేసాం, దీని అందరికీ కూడా యాంటోనీ రాజే కారణం అని చెప్పి అక్కడ ఆ వ్యక్తి కూడా చెప్పడం జరిగింది. ఈ మొత్తం ఎవిడెన్స్ తోటి మళ్ళీ పోలీసులు ఏం చేశారంటే క్లోజ్ చేసిన కేసుని కూడా మళ్ళీ రీఓపెన్ చేసి మళ్ళీ కోర్టు ముందు పెట్టి ఈ రోజు మంత్రిగా చలామణి అవుతున్నటువంటి యాంటోనీ రాజు ఆ రోజు అడ్వకేట్గా పనిచేస్తున్నటువంటి ఆ టైంలో ఎంత ద్రోహం చేశాడు, ఎంత ఎంత అన్యాయం చేశాడని చెప్పి మరలా దీనికి చెప్పడం జరిగింది. ఇదంతా జరిగిన తర్వాత కోర్టు, తిరువనంతపురం కోర్టులో దీని మీద వాదోపవాదాలు, ఎవిడెన్స్లు, సాక్ష్యాలు అన్ని గ్యాదర్ చేసి పోలీసులు మరల పెడితే నిన్న జనవరి 6వ తారీఖు నాడు కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ కోర్టు తీర్పు ప్రకారం యాంటోనీ రాజు గారికి 3 సంవత్సరాల జైలు శిక్ష, దీంతో పాటు జరిమానా, అంటే ఒక ప్రముఖ వ్యక్తిగా చలామణి అవుతున్నటువంటి యాంటోనీ రాజు మీద ఇన్ని రకాలు దొరికింది. ఈ ఎవరైతే సాల్వేటర్ ఉన్నాడో ఇతని మీద కూడా రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యూ చేశారు. ఎప్పుడైనా తిరిగినా ఏం చేసిన ఆస్ట్రేలియాలో కూడా ఉంటే ఆస్ట్రేలియాలో కూడా ఇతన్ని పట్టుకునే అవకాశం ఉన్నట్టుగా కోర్టు కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. సో ఎంటైర్ ఈ కేసులో మనకు తెలుస్తుంది ఏంటంటే మనం ఏదో కోర్టుని కాస్త టెంపరీగా మనం తప్పుదో పట్టిస్తాం, కానీ నిజం ఎప్పుడు నిప్పులా ఉంటుంది. ఆ నిజాన్ని వెలికి తీసి నిజంగా హ్యాట్స్ ఆఫ్ మన ఇండియన్ పోలీసెస్. కాస్త మనం ఏదో తెలియక మనం పిచ్చి పిచ్చి చేస్తాం. కోర్టును కూడా మనం ఇండియన్ కేసులు ఎప్పుడు చాలా లెంగ్తీ డిస్కషన్ అవుతుంటాయి, ఇవన్నీ సరైనవి కాదని. కానీ ఈ కేసు ఇట్స్ ద బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు రాబోయే అనేక కేసులు కూడా. అంటే చట్టం దృష్టిలో తప్పించుకున్న ఏదో ఒక రోజు నాడు నేరస్తుడు ఎక్కడో తప్పు చేస్తాడు, ఆ తప్పు చేసిన వ్యక్తి మళ్ళా ఏదో ఒక సందర్భంలో కటకటాల ఊచలు లెక్క పెట్టేస్తుంది. అతను ఏ స్థాయిలో ఉన్న వ్యక్తి అయినా సరే. ఈరోజు కేరళలో ఒక ప్రముఖ మంత్రి యాంటోనీ రాజు గారు అంటే మీరు గూగుల్లో చెక్ చేసి అర్థం. యాంటోనీ రాజు ప్రముఖ ఒక మినిస్టర్గా, ఒక అద్భుతమైన పోస్టుగా అతను చేసిన సేవా కార్యక్రమాలు, సాంఘిక కార్యక్రమాలు ఎన్ని చేస్తున్నారు. కానీ 30 ఏళ్ల క్రితం అతను ఏదైతే మన కోర్టుకి అతను తప్పుదో పట్టించాడో ఈ రోజు ఆ నేరం మళ్ళీ రీఓపెన్ చేశారు, రుజువైంది. అతను ఈ రోజు అరెస్ట్ కావడం కూడా జరిగింది. రోహన్ గారు. ఓకే అండి, చాలా మిస్టరీగా సంబంధించి అంటే మీరు చెప్పినట్టు చట్టం కూడా ఎంత బాగా పనిచేస్తుంది, పోలీసు వ్యవస్థ ఎంత పనిచేస్తుంది, ఇండియన్లో ఎలా ఉంది, చాలామంది తప్పుపడుతూ ఉంటారు. వాటిలందరికీ సమాధానం చెప్పే విధంగా ఈరోజు ఈ సిచ్యువేషన్ ఉంది. చాలా బాగా చెప్పారండి, ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి.